ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పెందుర్తి అర్బన్తో పాటు సబ్బవరం, పరవాడ మండలాల నుండి వందలాది మంది వాహనాలతో మహిళలు, యువకులు వచ్చారు. పంచకర్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడల నుండి వేపగుంట వరకు రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా జనసందోహం కనిపించింది. వేపగుంట కూడల నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం, సుజాతనగర్, చిన్నముషిడివాడ మీదుగా చేరుకుంది. ఈ కార్యక్రమంలో హైపరాది ఆకర్షణగా నిలిచాడు. అభ్యర్థి రమేష్ బాబుతో పాటు తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండిబాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గం కన్వీనర్ గొర్లెరామునాయుడు, కార్పొరేటర్లు బల్లా శ్రీనివాసరావు, సేనాపతి వసంత్ శంకర్రావు, రాపర్తి కన్నాపీల శ్రీనివాసరావు, ముల్లి ముత్యాల నాయుడు, మూడు పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళ ఫోటోలో వచ్చినాయి వచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత ఎండల్లో ఏమాత్రం ఎండను లెక్క చేయకుండా, అలుపెరగకుండా 2 గంటలు ఊరేగింపులో పాల్గొని అడుగడుగున నీరాజనాలు పలికిన ప్రజలకు కానీ, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలకు కానీ ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేంది. ఇంత పెద్ద ఎత్తున మీరు చూపించిన ఉత్సాహానికి 5 సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత మీకు సేవ చేసుకుని మీరు రుణం తెచ్చుకుంటానని చెప్పి మాటిస్తూ, మరి చాలా పవిత్రమైన మంచి రోజు, అంతా ముహూర్త ప్రకారం ఈరోజు నామినేషన్ వేసాం. ఒక చిత్తశుద్ధితో ప్రజలకు ఏదన్నా మంచి చేయాలన్న సంకల్పంతో పొత్తు పెట్టుకున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆశయాలను ఎక్కడా ఒమ్ము చేయకుండా, మా పార్టీ పెద్దలు ఏదైతే దిశ నిర్దేశించారో దాన్ని డీవియేట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ, మరి ఎంతో ఊర్లో తిరుగుతున్నప్పుడు 5 సంవత్సరాల నుంచి వైసీపీ అరాచకాలకి విసుగు చెందిన ప్రజలు నీరాజనాలు పడుతూ ఉన్నారు. కక్ష సాధింపు చర్యల్లో కానీ, వాళ్ళ భూములు కొట్టేయటం కానీ, ల్యాండ్ పూలింగ్లో విపరీతంగా అవకతవకలు కానీ, పేదవాడికి ఇచ్చే భూములు సెంటు స్థలంలో జరిగిన అవకతవకలు కానీ, జేఎన్ఎన్ఆర్ఎం అవ్వచ్చు, టిడ్కో అవ్వచ్చు, ఇళ్లలో జరిగిన అవకతవకలు కానీ, ప్రతి వాడికి అడుగడుగున కష్టాల కడలి చేశారు 5 సంవత్సరాల నుంచి. ల్యాండ్, శాండ్, వైను, మైను అని చెప్పి ఏది వదలకుండా అన్ని వనరులు మింగేసిన ఈ ప్రభుత్వం
ఎప్పుడు దించాలా, ఎప్పుడు బుద్ధి చెప్పాలా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా 20 రోజుల్లో బ్రహ్మాండం వంటి తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. పెందుర్తిలో అయితే మేము ఇప్పటికి 20% ప్లస్లో ఉన్నాం సర్వేల్లో. అంటే ఇంకా అది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప గత ఎమ్మెల్యే కానీ గత ప్రభుత్వం కానీ చేసిన తప్పిదాలన్నీ కూడా. నిన్ననే ఒక మీడియా మిత్రుడు ఒక ఆయన అంటా ఉన్నాడు, మిమ్మల్ని గెలిపించేది వైసీపీ అనండి అని. ఆ విధంగా ప్రజల్లో ఇసిగి వేశారున్నారు. వాలంటీర్స్ని ఎంత ఘోరంగా వాడుకుని ఇప్పుడు ఆ ఉద్యోగాలకు రాజీనామా చేయమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 5,000 10,000 చేస్తాం జీతం, క్వాలిఫైడ్ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో తీసుకుంటామని చెప్పినా కూడా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ కార్యకర్తలుగా పనిచేయించుకోవడం కోసం రాజీనామా చేయమంటాం. కొంతమంది అది నమ్మి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తే పథకాలు రద్దు చేస్తాయని వాళ్ళతో చెప్పించటం అనేది అమానుషం. ఇక్కడున్న పంచగ్రామాల సమస్య కానీ, ఉడాభూముల సమస్య కానీ, అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పట్టాలు ఇప్పించడం, మౌలిక వసతులు కల్పించడం కానీ, ఇతర ఏదైతే టిడ్కో ఇళ్ళు ఆపేశారో అవన్నీ కూడా పాత లిస్టు ప్రకారం పునరుద్ధరణ చేయటం కానీ, సంవత్సరం లోపే గతంలో ఈ ఎమ్మెల్యే అదీప్ రాజు పంచగ్రామాల సమస్య పూర్తి చేయకపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మా అని వచ్చి ఓటు అడుగుతా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, నేను వచ్చిన 5 సంవత్సరాల్లో పంచగ్రామాల సమస్య తీర్చకపోతే ఓటు అడగటానికి వస్తే, ఓటు అడగటానికి రావటం కాదు, ఓటు అడగటానికి వస్తే చెప్పుతో కొట్టమని చెప్పి నేను అడుగుతాను. నాకు చిత్తశుద్ధి ఉంది, నాకు నిజాయితీ ఉంది, చేయగల సత్తా ఉంది. మాటలు చెప్పి గారడీలు చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజలను మోసం చేశారు. మేము 5 సంవత్సరాల్లో ఈ సమస్యలన్నింటినీ పూర్తి చేస్తాం. ప్రజలకి ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇస్తామని చెప్పి తెలియజేస్తాం.